హలో, మురళీ మోటార్స్ గోపీనాథ్ గారేనా? అవును. మీవి ఎన్ని బస్సులు రన్ అవుతున్నాయి? 2 బస్సులు. నీకు నాన్నలు ఎంతమంది? ఏంటి? నీకు నాన్నలు ఎంతమంది అని అడుగుతున్నాను. ఇవాళ మధ్యాహ్నంలోగా నాకు అసలు వడ్డీ అన్నీ రావాలి. ఒకవేళ రాలేదు అనుకో, నేనే మీ ఇంటికొస్తా. నేను మీ ఇంటికొస్తే ఏం జరుగుతుందో తెలుసుగా? పురుషోత్తం, నాకింకో వారం టైం ఇవ్వు. చిక్, నోరు మీరా ముసలినక్క. డబ్బు తీసుకునేటప్పుడు నవ్వుతూ తీసుకున్నాగా, ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? నీ పెళ్ళం సంతకం చేసి ఇచ్చిన 2 చెక్కులు నా దగ్గర ఉన్నాయి. నీ పెళ్ళం ఊచలు లెక్కట్టాలని ఆశగా ఉందా? నిన్నే అడిగేది. మధ్యాహ్నంలోగా డబ్బు రావాలి, సరేనా? ఏంట్రా? అది కాదు, నేను చెప్పిన కుర్రాడు వచ్చాడు. వాడు ఇక్కడికి వస్తాడా, నేను అక్కడికి రావాలా? లేదు, వాడే ఇక్కడికి వస్తాడు. అయితే లోపలికి రమ్మను. పెద్ద అమౌంటే కొట్టేశావు కదూ? జీతులు మారిన ఆసిఫ్నే దెబ్బ కొట్టావు. లేదు సార్, ఎవరో సడన్ గా వచ్చి నన్ను. చూడు, అన్నం పెట్టినోడ్నే దెబ్బ తీయడమే ఈ వృత్తిలో స్టైలు. అదే బాగా అలవాటు అయిపోయింది. నువ్వు చేసిందే కరెక్ట్. అవును, ఎంత డబ్బుంది? నేను తీయలేదండి. ఎంత ఉంది అని అడుగుతున్నాను. 68 లక్షలు. ఎవరికీ తెలియకుండా నాకిచ్చేయి, వడ్డీకి తిప్పుతాను. ప్రతి నెల నీ బ్యాంక్ అకౌంట్లో మంచి అమౌంట్ వేస్తాను. ఊరొదిలి వెళ్ళిపో. చనిపోయిన మా నాన్నగారి మీద ఒట్టేసి చెప్తున్నాను, అందులోంచి 1 పైసా కూడా నేను తీయలేదండి. ఆసిఫ్ భాయ్ నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. మా అమ్మ, నా 2 సిస్టర్స్. వీళ్ళందరూ నీ దగ్గర ఎందుకున్నారు? అమ్మ, అక్క, చెల్లెలు, వీళ్ళకి డబ్బు ఖర్చు చేయడం అంతా వేస్ట్. నేనిప్పుడు ఏం చెయ్యాలి? ఇందులో నేను తల దూరిస్తే ఆసిఫ్కి నాకు పెద్ద గొడవ అవుతుంది. ఇది అవసరమా? నాకంటూ ఎవరు లేరు సార్. నీకే కాదు, నాకు ఎవరు లేరు. ఎవరు నా ప్రయోజనం లేదు. చేతిలో డబ్బుంటే దేనికి భయపడక్కర్లేదు. సంపాదించే దారి చూడు. నువ్వు తనతో పాటే ఉండడానికి పురుషోత్తమన్న అంగీకరించేశారు. అలా అని చెప్పలేము. ఇదిగో ఉంచుకో. తీసుకో, తెరిచి చూడు ఏముందో. ఊరికే దీన్ని బయటికి తీయకూడదు. అవసరం వచ్చినప్పుడు దీన్ని తీయాలి, అవసరమైనప్పుడు తీయకుండా ఉండకూడదు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.